అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. మా వారు నేను మా పాపని తీసుకొచ్చుకున్నామండి న్యూజిలాండ్ నుండి. ఈరోజు అర్లీ మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయనకి పని ఉంది అని చెప్పారు. కాకపోతే ఏం టిఫిన్ తీసుకురాను అని చెప్పి ఫోన్ చేస్తే ఏం వద్దండి అని చెప్పాను. నేనైతే ఇంట్లో నాకు మా పాపకి నూడిల్స్ ప్రిపేర్ చేశానండి. ఇంకా వాటర్ బాయిల్ చేసేసి నూడిల్స్ వేసేసి లైట్గా సాల్ట్ వేసి నూడిల్స్ మసాలా వేసేసి కొంచెం సూప్లా ఉండేటట్టుగా నేను ప్రిపేర్ చేస్తాను. ఇది చల్లారిపోయిన తర్వాత కూడా కరెక్ట్గా పీల్చేస్తుంది. అదే మనం గట్టిగా ప్రిపేర్ చేస్తే కనుక బాగోదు. మేము ఇలాగే తింటాము. ఈ రకంగానే పాప కూడా లైక్ చేస్తుంది. నేను కూడా ఈ రకంగానే ఎక్కువ లైక్ చేస్తాను. మీరు కావాలనుకుంటే స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. ప్రిపేర్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకున్న తర్వాత తినేటప్పుడైనా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఈ రకంగా అయితే నేను ప్రిపేర్ చేశాను. ఈరోజు నేను నా బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తాను. అంత గ్రేటెస్ట్ బ్యాంగిల్స్ ఏం కాదు, కాకపోతే ఎక్కడ పడితే అక్కడ మెస్సీగా ఉన్నాయి కాబట్టి నేను ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకుందామని ఈరోజు కొంచెం తీరిగ్గా తీసుకొని కూర్చున్నాను. మంచివో చెడ్డవో ఏవైనా సరే బ్యాంగిల్స్ అనేవి మన ఇండియన్ కల్చర్ అండి. ఆడవాళ్ళకి సౌభాగ్యం అంటే ఇంకా బ్యాంగిల్స్ కూడా. ఎందుకంటే కొంతమంది వేసుకోకూడదు, అంటే మన ఇండియన్ కల్చర్ని బట్టి వేసుకోకూడదు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, అలాంటి బాధలు ఎవరికి రాకూడదు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వాళ్ళ భర్తలతో మంచిగా ఉండాలి, నవ్వుతూ హాయిగా ఇంకా మంచిగా తింటూ తిరుగుతూ మనసుకి నచ్చింది వేసుకుంటూ పిల్ల పాపలతో మంచిగా ఉండాలని అయితే నేను అనుకుంటానండి. నేను మ్యాక్సిమం ప్లెయిన్ బ్యాంగిల్స్, సాదా బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు మరి హెవీగా ఉన్న బ్యాంగిల్స్ అంటే ఇష్టం ఉండదు. ఒకవేళ నా చేతిలోకి నేను ఏదైనా ఫంక్షన్ పార్టీకి ఏమైనా బ్యాంగిల్స్ వేస్తే కనుక కొంచెం ఉంటాయి కదా, అకేషనల్కి వేసే బ్యాంగిల్స్ వేస్తే కనుక అలాగే పెట్టేస్తానండి. ఎందుకంటే ఆ తర్వాత నేను చేతిలో నుండి తీయను, అవి పాడైపోయేదాకా అలాగే ఉంటాయి మ్యాక్సిమము. ఎప్పుడోసారి కొన్ని బ్యాంగిల్స్ నేను తీస్తాను, లేకపోతే అలాగే వదిలేస్తాను పాడైపోయినా కూడా. ఈ రకంగా నా దగ్గర అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా సాదా బ్యాంగిల్స్ లైక్ చేస్తానని చెప్పేసి. ఇవి నాకు మా ఆడపడుచు కొనిచ్చారు, బ్రౌన్ బ్యాంగిల్స్. ఇంకా మిగతా బ్యాంగిల్స్ అన్నీ కూడా చెక్కుళ్ళవండి, ఈ రకంగా డిజైన్స్వి. నేను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలామంది అనుకుంటారు ముస్లిమ్స్ హెవీగా వేసుకుంటారు అలా అని. అలా ఏం కాదు, ఈ మధ్య అందరు వేసుకుంటున్నారు. డ్రెస్సులకి బాగుంటుంది. ఇంకా ఇవైతే సింపుల్గా వేసుకోవడానికి బాగుంటాయి. ఎవరిష్టం వాళ్ళదండి. ముస్లిమ్స్ హిందూస్ అని ఏమి ఉండదు బ్యాంగిల్స్ వేసుకోవడానికి. ఇంకా కొన్ని పట్టు శారీస్లోకి ఎవరి థాట్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి, ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి, ఎవరి టేస్ట్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ చూసారా, సగం ప్లెయిన్ సగం డిజైన్గా ఉంటాయి. ఇవి నాకు మా మమ్మీ కొనిచ్చారు. అన్నీ మ్యాక్సిమం మా మమ్మీయే కొనిచ్చారండి. మా మమ్మీకి నచ్చిందల్లా నచ్చినట్టు తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఇవి నాకు మా ఫైజు అప్పుడు మా మమ్మీ తీసుకున్నారు, న్యూజిలాండ్లోనే తీసుకున్నారండి. చాలా బాగున్నాయి కదా ఈ బ్యాంగిల్స్ అయితే. ఇంకా చెప్పాలండి, చాలా కలర్స్ ఉన్నాయి బ్యాంగిల్స్లో. అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి కదా, కానీ కాదండి. డిజైన్స్ వేరు, మోడల్స్ వేరు. కాకపోతే స్టోన్స్ ఉండడం వల్ల అన్నిటికీ ఒకే మోడల్ అనిపిస్తుంది. కాకపోతే డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేము ఒకవేళ కనుక వేరే పెద్ద సిటీస్లో ఉన్నట్లయితే అక్కడ కల్చర్కి తగ్గట్టుగా, అక్కడ ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా మేమైతే ఇంకా ట్రెండింగ్లో ఉండేవాళ్ళం. కాకపోతే మా ఊర్లో అయితే ఈ రకంగానే ఉంటాయండి. అందుకోసం మేము ఈ రకంగానే పర్చేస్ చేసి పెట్టుకుంటాము. కొన్ని అయితే ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు, రెగ్యులర్గా అయితే బయటకు వెళ్ళము, ఏమైనా ఉంటే ఆన్లైన్ అయినా ఆర్డర్ పెట్టుకుంటాము. న్యూజిలాండ్ అయితే మ్యాక్సిమం షాపింగ్ చేయము. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువే పర్చేస్ చేసి పెట్టుకుంటాము ఏదైనా ఐటమ్. ఎందుకంటే మాకు అప్పటికప్పుడు కావాలంటే దొరకదండి. క్లాత్స్ అయినా సరే ఎవరైనా ఫంక్షన్ పార్టీ అనుకుంటే మేము అప్పటికప్పుడు మేము పర్చేస్ చేయమండి. ఎవరో ఫంక్షన్ పార్టీకి అంత హడావిడిగా హంగామా చేసుకుంటూ మేము వెళ్ళాలని అయితే అనుకోము. మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా మేము చాలా సింపుల్గానే ఉంటాము. ఉన్న దాంట్లోనే మేము
అడ్జస్ట్ చేసుకుంటాము. మా మా దగ్గర ఉన్నప్పుడు మేము బయటకు వెళ్ళినప్పుడు అయితే మేము కొనుక్కుంటామండి మాకు అవసరమైనవన్నీ కూడా అనిపిస్తే. ఈ రకంగా అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి నా దగ్గర. సిల్వర్ కలర్ అయితే కొంచెం బాగుంటుంది కదా, ట్రెండీగా స్టైలిష్గా ఉంటుంది. ఇది కూడా ఉండాలి ఇంట్లో. నా బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉందండి. కంగన్స్ ఉన్నాయి నా దగ్గర, కడాస్ ఉన్నాయి. చూసారా ఇక్కడ ఎంత బాగుందో. ఇంకా అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ బ్యాంగిల్స్ చూసారా, ఇవి నాకు మా మ్యారేజ్లో వేసుకున్నానండి నేను. మా మమ్మీయే తీసుకొచ్చారు. ఇదంతా పెద్ద సెట్ అండి. ఈ సెట్ మొత్తం కూడా నా చెయ్యి పెద్దది అవ్వటం వల్ల ఎంతవరకు బ్యాంగిల్స్ వచ్చాయో అంతవరకు మొత్తం బ్యాంగిల్స్ వేసేసానండి. ఇందాక నేను చూపించినవి 5 ఫ్రైడేస్ వరకు నేను ఆ బ్యాంగిల్స్ అలా ఉంచాను. లోపల స్కిన్ అంతా కూడా గాలి ఆడక వైట్గా అయిపోయిందనమాట. ఇంకా అంటే చెయ్యి మణికట్టు, చెయ్యి కొంచెం లావుగా ఉండడం వల్ల అన్ని బ్యాంగిల్స్ అయితే నాకు పైదాకా పట్టవండి, స్టార్టింగ్లోనే ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ చూసారు ఎంత బాగున్నాయో. నేను ఒకప్పుడు హైదరాబాద్లో తీసుకున్నాను. మనం హైదరాబాద్లో బ్యాంగిల్స్ పర్చేస్ చేస్తే కనుక స్టోన్ సైజ్ని బట్టి ఇంకా స్టోన్ క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయండి. మినిమం స్టార్టింగ్ ప్రైస్ 1500 టు మనకి 10,000-15,000 దాకా అవుతాయి. మేము అంత ఎఫర్ట్ అయితే చేయలేము. మేము మాకు తగ్గట్టుగా రేంజ్లో అయితే మేము తీసుకున్నాము. మా మమ్మీ అయితే నాకు మా మ్యారేజ్లో కూడా తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి రాజస్థానీ కడాస్ అండి. ఇటు సైడ్ నేను ఓపెన్ చేయలేదు, ఇటు సైడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ నేను ఓపెన్ చేశాను. అన్ని బ్యాంగిల్స్ నా చేతిలో రావట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నా చేయి లావుగా ఉండడం వల్ల మొత్తం పట్టట్లేదు అని చెప్పేసి. ఇటు సైడ్ బ్యాంగిల్స్ నేను 2 చేతుల్లోకి వేసాను. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. నాకైతే చాలా ఇష్టం అండి రాజస్థానీ కడాసు, ఇంకా గుజరాతీ బ్యాంగిల్స్ అలాంటివి నాకు చాలా ఇష్టం. ఇప్పుడని కాదు, నాకు స్టార్టింగ్ నుండి కూడా నాకు ఇష్టం అండి. ఎవరి టేస్ట్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. నేను ఇలాంటి బ్యాంగిల్స్ అయితే నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. చార్మినార్లో దొరుకుతాయి. మీకు ఎంత రేంజ్లో కావాలంటే అంత రేంజ్లో అయితే బ్యాంగిల్స్ స్టార్టింగ్ టు ఇంకా చాలా వరకు ఉంటాయి. మనం నేమ్స్ కూడా ఇంకా ఫొటోస్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ నాకు మా మమ్మీ మ్యారేజ్ అప్పుడు తీసుకొచ్చారండి. చాలా బాగున్నాయి కదా. ఆ స్టోన్స్ ఎంత చిన్నగా ఉంటే ఆ స్టోన్స్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఇంకా చాలా వరకు నేను వేసుకోలేదు ఈ బ్యాంగిల్స్ అయితే. ఈ రకంగా అయితే మొత్తం సెట్ చేసి పెట్టేశానండి, నేను ఆర్గనైజ్ చేసి పెట్టాను. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏం వేసుకుంటానో నాకే తెలీదు. కాకపోతే ఒక దగ్గర సర్ది పెట్టుకుందామని అయితే నేను సర్ది పెట్టాను. నా బ్యాంగిల్ బాక్స్ చూడండి ఈ రకంగా అయితే ఉంది. చాలా బాగుంది కదండి. నేను నా మ్యారేజ్లో కలీరాస్ వేసుకోవాలి అని అయితే స్పెషల్గా ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి. కాకపోతే నేను వేసుకోవడం కుదరలేదండి. రీజన్ చెప్పాను, చెయ్యి బాగా లావుగా ఉండడం వల్ల ఇవి వేసుకోవడానికి కుదరలేదు. కాకపోతే స్టార్టింగ్లో వేసుకున్నా బాగుండేది. ఇంకా మా వాళ్ళ సైడ్ అంటే మా అత్తగారి సైడ్ అయితే ఇవి లేవనుకుంటాను, ఇవి వేసుకుంటారు బ్రైడల్స్. అందుకోసం నాకు అలా అనిపించి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. కాకపోతే వేసుకోలేకపోయాను, అది అలాగే ఉండిపోయింది. ఏదో ఒకటి పర్పస్కి ఇంకా ఎప్పుడైనా యూజ్ చేయాలి. ఇది వచ్చేసి మా మ్యారేజ్లో మా మమ్మీ తీసుకొచ్చారండి హైదరాబాద్ నుండే. చాలా మంచిగా ఉంటాయి ఇలాంటివి. అక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే దొరుకుతాయి. నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. కలర్ కూడా చూసారు ఎంత ప్రెట్టీగా ఉందో. ఇలాంటివి ఇంకో 2-3 తీసుకొచ్చినా కూడా బాగుండేది అనిపించింది నాకు. కాకపోతే అప్పటికప్పుడు హరీబరీగా అయితే అయిపోయింది. మా మమ్మీ ఒక పర్పస్గా అయితే వెళ్ళారు ఖమ్మంకి. అట్నుండి అటు సడన్గా హైదరాబాద్ వెళ్ళిపోయి సడన్గా వచ్చేసారనమాట. ఈరోజు పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తానండి. ముందుగా పెరుగు కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కవ్వ అనుకున్నంత వరకు అయితే మనం వాటర్ వేసి జస్ట్ పెరిగిపోయేంత వరకు వాటర్ వేయాలి అంతే. ఇప్పుడు మనం ఒక బౌల్లో అంటే పెరుగు పక్కన పెట్టేసి ఒక బౌల్లో చాలా తక్కువ ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఇవి మంచిగా వేగుతాయి కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మనం దీంట్లో కావాలనుకుంటే దంచిన ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మరీ అంత ఘాటుగా అవసరం లేదు అనిపిస్తే మీరు కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేయండి, వేసివేయనట్టు. కొంచెం ఎండుమిర్చి వేసుకోండి తుంపి. నేను చెప్పిన రకంగా చేస్తే అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ రకంగా ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు వేసి సగం కన్నా ఎక్కువ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. ఈ రకంగా అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత ఒకేసారి పసుపు, ఉప్పు, కారం వేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేసేయండి. ఈ రకంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చిలక్కుట్టి పెట్టుకున్న పెరుగు వేయాలండి దీంట్లో. నేను వెతుక్కున్నాను పెరుగు ఎక్కడ పెట్టాను అని చెప్పేసి. పెరుగు వేసి కలుపుకోవాలి. మనకి ఇప్పుడు మనం పెట్టాం కదా బౌలు, కంప్లీట్గా హీట్ అనేది తగ్గాలండి. ఈ రకంగా మొత్తం కలుపుకున్న తర్వాత హీట్ అనేది తగ్గాలి. అవసరమైతే ఉప్పు యాడ్ చేసుకోండి. మరీ తిక్కుగా ఉంటే పెరుగు కొంచెం వేసిపోయినట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. హీట్ మొత్తం తగ్గిన తర్వాత మనం పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే హీట్గా ఉన్నప్పుడైతే ఉల్లిపాయ కొంచెం మెత్తబడుతుంది. ఈ రకంగా అయితే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఉల్లిపాయ లాగానే ఉంటుంది. తినేటప్పుడైతే బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కనుక మీరు కొత్తిమీర వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, పెరుగు పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ రెసిపీ అండి ఇది. మా వారికైతే చాలా బాగా నచ్చేసింది. నేను, మా పాప కొంచెం తిన్నాము. ఇంకా మిగతా మా వారు తిన్నారండి. ఎలాగో కొంచెమే కదా ప్రిపేర్ చేసింది, ఆయనకి నచ్చిందనమాట. సమ్మర్లో ఈ రకంగా మనం పెరుగు చిలకట్టుకొని పెరుగు పచ్చడి, మజ్జిగ చారు లాంటివి చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదండి, చలువ చేస్తుంది. అందుకోసం చెప్తున్నాను. ఏమైనా వెజిటబుల్స్ లేనప్పుడు కూడా ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏముందండి, కొంచెంగా బాసనలన్నీ కూడా తోమేశాను. ఆడవాళ్ళకి ఈ డ్యూటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే కనిపిస్తూ ఉంటాయన్నమాట కళ్ళకి. డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మైండ్ అంట్లని చూస్తే ఇంట్లో. ఈ రకంగా అయితే నేను మొత్తం బాసనలన్నీ తోమేసి పక్కన పెట్టేసాను. నేను ఎప్పటికప్పుడు మ్యాక్సిమం తోమేస్తానండి. ఇంకా ఎప్పుడోసారి నేను చేసుకోలేను. మా బాబు ఉంటే నాకు పని చేయడం కుదరదండి. ఎందుకంటే మా బాబుని ఎప్పుడు ఎత్తుకొని నా ఒళ్ళో పెట్టుకోవాలి, లేకపోతే తను ఏడుస్తూ ఉంటాడు. అందుకోసం ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.